ఇప్పుడు మీరు ఇరిగేషన్ శాఖ మంత్రి అయిన తర్వాత నేను ఒక రైతు బిడ్డగా చెప్తాను, జర్నలిస్ట్గా చెప్పట్లేదు, ప్రతి రైతుకి 5 బస్తాలు మగతా పెరిగింది. 5 బస్తాలు మగతా పెరిగింది. ఓకే. వ్యవసాయానికి డిమాండ్ పెరిగింది. గతంలో మీ వ్యవసాయం మేము చేయం సార్, మాకు గిట్టుబాటు లేదు, అప్పులు పోనప్పుడు దండం పెట్టిపోయిన పరిస్థితి నుంచి ఇవ్వండి సార్ చక్క ముక్క మేము చేసుకుంటాం అనే పరిస్థితికి వచ్చింది. ఆ క్రెడిట్ మీకు చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ఖచ్చితంగా. ఎందుకంటే నీటి సంఘాలకి మీరు పనులు అప్పచెప్పారు, వాళ్ళు దగ్గరుండి ఈ పనులు చేయించుకుని బాధ్యత వాళ్ళు రైతులు కాబట్టి. దీనివల్ల ఏమవుతుందంటే సార్ రైతు కొలగారం డబ్బు మిగిలిపోతుంది. గతంలో కొలగారం డబ్బు పెట్టి డెక్క తీర్చేవాడు. సో ఇది ఒక సంస్కరణ మీరు తీసుకొచ్చారు ఇరిగేషన్ శాఖలో, గొప్ప సంస్కరణ ఇది. ఇప్పుడు భూమికి మగతా పెరిగింది, డిమాండ్ పెరిగింది, రైతుకు ఆదాయం పెరిగింది. ఇటువంటి సంస్కరణలు మీరు ఇంకా తీసుకొచ్చే ఆలోచన ఏదైనా ఉందా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో? 100కి 100%. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇరిగేషన్ అంటే అత్యంత ఇష్టమైనటువంటి శాఖ, కీలకమైనటువంటి శాఖ. ఆయన కూడా మాకు రివ్యూల్లో కూడా ఒకటే చెప్తుంటారు, నేను మొట్టమొదటిగా ఇరిగేషన్ శాఖ మంత్రిగానే పనిచేశానని చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తూ ఉంటారు గర్వంగా. ఎస్, ఇరిగేషన్ శాఖ మంత్రిగా చేశారంటే ఆయన మొదటి చేపట్టినటువంటి శాఖ. తద్వారా ఆయనకి ఆ ఇంట్రెస్ట్ ఉంది, ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ గ్రౌండ్లో ప్రతి ప్రాజెక్టు, ప్రతి రిజర్వాయర్, ప్రతి కాలువ తిరిగినటువంటి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి. అందుచేతే మాకు రివ్యూస్లోనిట్లోనూ కూడా చాలా క్లియర్గా 1 సంవత్సరం వర్షాలు బాగా పడి 1-2 సంవత్సరాలు తగ్గినా కూడా ఎక్కడ కూడా కరువు అనేది కనపడకూడదు. ప్రతి నీటి బొట్టిని ఒడిసిపెట్టి ఆఖరి ఎకరం వరకు తీసుకెళ్ళాలి అనేటువంటి విధంగానే ఆయన ప్రాజెక్టులు, రిజర్వాయర్లు అన్నీ ఫుల్ఫిల్. లాస్ట్ 2 years మీరు చూశారు, రాయలసీమలో సైతం మే నెలలో సైతం జలాశయాలు నీటితో కలకల్లాడుతూ ఉన్నాయి. ఈ ప్లానింగ్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆయన సూచనలు కానీ ప్లానింగ్ ద్వారా. అందుకే ఇప్పుడు సీఎం గారు కూడా మనం ఈ కాలువలు, ప్రాజెక్టులు, రిజర్వాయర్లు అంటే ఉపరితలం మీద ఉన్నటువంటి నీటిని ఏ రకంగా అందిస్తున్నామో, దీనితో పాటుగా ఒక కరువు రహితంగా భవిష్యత్తులో ఈ రాష్ట్రం ఉండాలని అంటే భూగర్భ జలాలను కూడా పెంచుకోవాలి. అంటే ఈ భూమినే ఒక రిజర్వాయర్గా మార్చుకుని తద్వారా పూర్తి స్థాయిలో నీటిని మనం అందించాలనే ఆలోచనతో ఇప్పుడు మొన్ననే మీరు చూశారు, మనం ఏప్రిల్ 6వ తేదీన ఈ జలహారతి, మీరు జలహారతి కార్యక్రమానికి అనంతపూర్లో శ్రీకారం చుట్టారు. 100 days స్పెషల్ డ్రైవ్ కింద తీసుకుని ఎక్కడెక్కడైతే చెరువులు ఉంటాయో వాటిని ఐడెంటిఫై చేసి, ఆ చెరువులకి ఈ యొక్క వాటర్ వచ్చే మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి ఎక్కడెక్కడ చెక్ డ్యామ్లు కట్టుకుంటూ కన్స్ట్రక్షన్ చేసుకుంటూ వాటర్ని సాధ్యమైనంత వరకు వేస్ట్గా సముద్రంలోకి, డ్రైన్స్లోకి పోకుండా ఆ నీటిని భూమిలోకి పంపించి భూమిని ఒక రిజర్వాయర్గా తయారు చేసుకుని ఆ భూగర్భ జలాన్ని పెంచుకొని ఈ యొక్క కరువు రహిత రాష్ట్రంగా మార్చాలనేటువంటిది సీఎం గారి యొక్క ఆలోచన. దానికి అనుగుణంగా మేము ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా రెండవది, ఇప్పుడు మన గోదావరి డెల్టా ఖచ్చితంగా సీఎం గారు కానీ మేము కానీ చాలాసార్లు డిస్కషన్లు. ఎందుకంటే గోదావరి డెల్టాలో సాయిల్ చాలా ఫెర్టిలిటీ ఉన్నటువంటి ల్యాండ్, వాతావరణం అనుకూలిస్తుంది బాగా పంట పండడానికి. అదేవిధంగా గ్రావిటీ మీద వాటర్ వస్తుంది మనకి ధవళేశ్వరం నుంచి. ఎక్కడ కూడా ఒక లిఫ్ట్ కానీ ఒక కరెంటు కానీ మనకు అవసరం లేదు. అంటే రూపాయి ఖర్చు లేకుండా నీరు వస్తుంది. అంటే ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి ఏదైతే కాటన్ మహాసైడ్ ఇచ్చినటువంటి లాకులు, షట్టర్లు, వీటన్నిటిని కూడా బాగు చేసుకుని, మీరు అన్నట్టు ఆ బండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్ట్రెంగ్తన్ చేసుకుని ఎప్పటికప్పుడు డీసిల్టింగ్ చేసుకుని ఈ గొరవడెక్క ఇటువంటి మెయింటెనెన్స్ పనులన్నీ సక్రమంగా చేసుకుంటే 100% మళ్ళీ గోదావరి రైతుకి పూర్వవైభవం వస్తుంది. ఆ రకంగా తీసుకురావాలనేదే మా ఆలోచన. మీరు చెప్పినట్లుగా గత 2 సంవత్సరాలు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము 100% మేము చేసేసామని చెప్పట్లేదు. మేము చేసింది ఒక 20%, 30% ఉంటుంది. ఆ 20-30% మేము చేసిన పనులకే, అంటే 5 సంవత్సరాలు 0 చుట్టేసినటువంటి నాటి నుండి ఆ 20-30% ఓఎండ్ఎం పనులు అయితే సక్రమంగా మేము ఈ 2 సంవత్సరాలు చేసాం. ఎందుకంటే ఇదివరకు నియోజకవర్గంలో ₹1,00,000 పని కూడా ఓఎండ్ఎంలో చేయలే. కానీ ఈరోజు నియోజకవర్గానికి 3 కోట్ల నుంచి 4 కోట్ల రూపాయలు ఇచ్చి ఈరోజు మేము ఓఎండ్ఎం పనులు చేస్తున్నాం ప్రతి కాన్స్టిట్యున్సీకి, లాస్ట్ ఇయర్ కానీ ఈ ఇయర్ కానీ. దానివల్ల ఈరోజు ఆఖరి ఎకరం వరకు నీరు అందింది. ఇప్పుడు మీ కోనసీమలో కూడా నిన్న నాకు చెప్పడం జరిగింది, అమలాపురం, మమ్మిడివరం కూడా ఆఖరి ఎకరానికి కూడా నీళ్లు వచ్చినాయి, మాకు ఇబ్బంది లేదు. మా వెస్ట్ గోదావరిలో కూడా గతంలో మెరక ప్రాంతాల్లో నీరు అందడం కొంచెం కష్టమయ్యేది, వాటికి కూడా ఈవేళ నీరు అందించగలిగి. లాస్ట్ టైం నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా
మోటార్ సైకిల్ నడిపేవాళ్ళం. ఏది వరిచేలల్లో. అవునండి. వరిచేలల్లో వాలీబాల్ ఆడాం రబీ పంటలో, దారవ పంటలో, జగన్ ప్రభుత్వం. కానీ ఈరోజు అటువంటి పరిస్థితి లేకుండా నీళ్ళు అందించాం. తద్వారా ఈ యొక్క సరైనటువంటి సమయంలో మనం నీరు ఇచ్చాం కాబట్టి, అంటే పంటకు అవసరమైన టైంలో ఎక్కడ ఇబ్బంది లేకుండా నీరు ఇచ్చాం కాబట్టి. ఎందుకంటే గతంలో ఏ విధంగా సరిగ్గా చిరుపొట్ట దశకు వచ్చేటప్పటికి నీళ్లు ఎద్దడికి గురయ్యేది. సరిగ్గా చిరుపొట్ట ఈనిక దశలో కనుక నీళ్లు లేకపోతే ఆ గింజ అంతా కూడా తప్ప కింద అయిపోయేది, లేకపోతే దాని క్వాంటిటీ తగ్గిపోయేది. దానివల్ల ఈల్డింగ్ పడిపోయేది. మీరు చెప్పినట్లుగా 50 బస్తాలు పండవలసిన చేయని 30 బస్తాలు 20 బస్తాలు కూడా పండనటువంటి స్థితిలో ఉండేది. రైతు నష్టపోయేవాడు. కానీ ఈరోజు చూస్తూ ఉంటే మా ప్రాంతంలో కూడా ఇప్పుడు కోతలు వస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా 50, 55, 60 బస్తాల వరకు దిగుబడులు వస్తూ ఉన్నాయి ఎకరానికి. బ్రహ్మాండంగా, ఆనందంగా, సంతోషంగా పంట చేలు చూస్తుంటే బంగారపు రంగుతో మెరుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఒక సాటిస్ఫాక్షన్. అంటే మనం ఈ యొక్క వైండ్ డౌన్ వర్క్స్ ఈ చిన్న మొత్తంలో చేస్తేనే ఇంత మంచి రిజల్ట్ వచ్చింది. రేపు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఆ 14 కోట్లు పెట్టి ఏదైతే మేము లైడార్ సర్వే చేసి గోదావరి జిల్లాలకి పూర్తిగా ప్రక్షాళన చేయాలనేటువంటి డిపిఆర్ మాకు నిధులు కనుక ఏదో రకంగా ఏషియన్ బ్యాంక్గా, వరల్డ్ బ్యాంక్, ఎందుకంటే ఆర్థికంగా చాలా ఇబ్బంది ఉంది, అటువంటి నుంచి మనం కనుక చేసుకోగలిగితే ఇంకొక 15-20 సంవత్సరాల పాటు మళ్ళీ ఈ గోదావరి డెల్టాలో నీటి ఇబ్బంది లేకుండా, మురుగు ఇబ్బంది లేకుండా చేసుకోగలుగుతాము. ఆలోచనతోటే మేము ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. చివరిగా టైం మీరు ఎలా మేనేజ్మెంట్ చేస్తారు? కాసేపు అమరావతిలో బిజీగా మీ శాఖతో సమీక్ష, మళ్ళీ కాసేపు పాలకులు వచ్చేస్తారు. ఇక్కడ లేని వాళ్ళకి ఏదో చిరు వ్యాపారికి బళ్ళు ఇస్తున్నట్టు, వికలాంగులకు ట్రైసైకిల్ ఇస్తున్నట్టు, మళ్ళీ మీ పొలం వెళ్ళిపోయి పీడీ చల్లుతూ ఉంటారు. ఇన్ని పాత్రలు ఒకే రోజు ఒకే ఫ్రేమ్లో మీకు కనపడతాయి. ఈ మధ్యకాలంలో మీరు మళ్ళీ పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యారు. ఎలా మీకు టైం ఎలా సరిపోతుంది సార్? మంత్రి గారు చెప్పండి. అంటే ఉన్నటువంటి అంటే మనము చిన్నప్పటి నుంచి కష్టపడి ఒక సామాన్య రైతు కుటుంబంలోంచి వచ్చిన వ్యక్తులం. 2 చదువుకుంటున్నప్పుడు కూడా రాజకీయాల్లో ఇంట్రెస్ట్ ఉండి పెరిగినటువంటి వ్యక్తులం. రేపు ఒక శాసనసభ్యుడిగా రావాలనుకున్నది, రాజకీయాల్లోకి వచ్చినటువంటి కారణం ఏంటంటే, నేను నా పరిధిలో చేస్తే కొంతమందికి మాత్రమే సర్వీస్ చేయగలను. అదేవిధంగా పాలిటిక్స్లోకి వస్తే ఒక ప్రజాప్రతినిధిగా అవుతే ఇంకా వేలాది మందికి, లక్షలాది మందికి అవకాశం వచ్చిన ఉద్దేశంతో నేను వచ్చిన ఏమే ఆ ఉద్దేశంతో రావడం జరిగింది రాజకీయాల్లోకి. అదృష్టవశాత్తు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ శాఖ మంత్రిగా కూడా నాకు అవకాశం కల్పించారు. అంటే ఇంకా కోట్లాది మందికి సేవ చేసే అవకాశం వచ్చింది. ఇప్పుడు అందరికీ అవకాశం రాదు, కొద్ది మందికి మాత్రమే వస్తుంది. ఆ వచ్చినటువంటి కొద్ది మందిలో ఒకడైనటువంటి నేను ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసి 10 మందికి నేను సర్వీస్ చేసినప్పుడు, రేపు మేము ఈ అధికారంలో ఉన్నా లేకపోతే పదవులో ఉన్నా లేకపోయినా మనం చేసేటువంటి పనులు ప్రజలకి శాశ్వతంగా గుర్తుంటాయి. మనం ఈ భూమి మీద తెలియనప్పుడు మనం పట్టుకెళ్ళేది ఏముండదు. మనం తెచ్చుకునేటువంటి పేరు, మంచి పేరు ఏదైతుందో అది మాత్రం ఈ భూమి మీద శాశ్వతంగా ఉంటుంది. ఆ రకమైన సిద్ధాంతంతో ఉన్నటువంటి వ్యక్తిని. అందుకే కష్టం నాకు కూడా అది కష్టంగా అనిపించదు, ఇష్టంగా అనిపిస్తుంది. పనిలో ఇష్టం ఉంటుంది. అంచేత నాకు అది హార్డ్ వర్క్ అని నాకేమనిపించదు. ఇప్పుడు ఒక బర్రెల గ్రౌండ్స్ మేము క్లీన్ చేసుకున్నా, లేకపోతే ఒక కాలువలో శుభ్రం చేసినా, లేకపోతే ఈ ఇతరత్ర ఈ మండు టెండర్లో కూడా మేము పని చేసుకున్నా, ఇట్లా అంటే ఆ టైంకి కూడా ఇప్పుడు నేను ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నాం. ఒక 5 రోజులు మ్యాక్సిమం మాకు విజయవాడ సీఎం గారితో రివ్యూస్, సెక్రటేరియట్ ఫైల్స్, వీటితో పాటుగా అటు కడప వెళ్ళాలి, ఉత్తరాంధ్ర వెళ్ళాలి, ఈ వెలుగొండ వెళ్ళాలి, పోలవరం వెళ్ళాలి, ఇట్లా ఫీల్డ్ వర్క్ ప్రాజెక్టులు చూసుకుంటూ, సెక్రటేరియట్ చూసుకుంటూ ఒక 2 రోజులు మళ్ళీ నా కాన్స్టిట్యున్సీ. ఎందుకంటే నేను ఈ స్థానంలో ఉండడానికి నన్ను ఆశీర్వదించినటువంటి ప్రజలు, నా నియోజకవర్గ ప్రజలు, అందుచేత వాళ్ళకు కూడా సర్వీస్ ఇవ్వాలి. అందుకే శనివారం, ఆదివారం కూడా ఎక్కడ కూడా, ఈరోజు ఆదివారం, ఈరోజు ఇక్కడ కూడా కార్యక్రమం రాత్రి 12 గంటలు అయింది. రాత్రి గ్రీవెన్సీ అంటే వచ్చినటువంటి వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించడానికి రాత్రి 12 గంటలు. ఈరోజు కూడా నాకు మళ్ళీ 11:30, 12 అవుతుంది నైట్ కంపల్సరీ. అంటే ఏదైతే ఒక 5 రోజులు 4 రోజులు రాష్ట్రంలో కానీ సెక్రటేరియట్లో గడపడం ద్వారా మిగిలినటువంటి 1-2 రోజులు సెలవు దినాలైనా కూడా మళ్ళీ నా నియోజకవర్గానికి కేటాయించుకుంటూ ఇక్కడ ప్రజలకు కూడా ఏ ఇబ్బంది లేకుండా చేసుకుంటూ ఆ రకంగా ఈ ఒక మంచి పని చేస్తున్నాము. ఇప్పుడు ఒక అవకాశం ఉంది చేయడానికి. అవకాశం ఉన్నప్పుడు 10 మందికి మనం ఎంత చేయగలిగితే అంత చేయగలగాలి. మనం చేసినప్పుడు అవతల కళ్ళల్లో కూడా ఒక ఆనందం కనపడుతూ ఉంది, ఒక తృప్తి కనపడుతూ ఉంది.
అది కోట్ల రూపాయలు సంపాదించినా మనం సంపాదించలేం. ఆనందం, సంతోషం వాళ్ళకి ఇవ్వడమే పరమావిధిగా మనం అటు రాష్ట్రంలో కానీ ఇటు నియోజకవర్గంలో కానీ పని చేసుకుంటూ సెలవు అనేది కూడా లేకుండా శనివారమైనా ఆదివారైనా అది కూడా ప్రజలకే కేటాయించుకుని అర్ధరాత్రి అపరాత్రి అయినా సరే ప్రజలకే కేటాయించి పని చేసుకుంటూ పోతాం. మీకు ప్రైవేట్ లైఫ్ లేదా సార్? చివరిగా ప్రైవేట్ లైఫ్ లేదా, పబ్లిక్ లైఫ్ లేదా? అంటే ప్రైవేట్ లైఫ్ అంటే ఈ ప్రజలే మన కుటుంబం. ఇప్పుడు నా నియోజకవర్గం ప్రజలు ఉన్నారు. ఇప్పుడు కుటుంబం అంటే నేను నా భార్య, మా బాబు, మా పాప, మేము నలుగురమే కుటుంబం కాదు. నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నాకు కుటుంబం కింద నేను భావిస్తాను. ఇప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు కానీ ప్రజలు కానీ ఎవరైతే వాళ్ళు కూడా నా శాఖ పరంగా నేను కూడా వాళ్ళ కుటుంబంగా భావిస్తాను. అంచేత నా పరిధిలో నేను ఎమ్మెల్యేగా ఉంటే నా నియోజకవర్గం, నేను ఈవేళ మంత్రిగా ఉన్నాను రాష్ట్రం అంతా కూడా కుటుంబంగానే భావించాను. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత త్యాగం అంటే 10 మందికి ఉపయోగపడేటువంటి విధంగా. ఇప్పుడు మహాత్మా గాంధీ ఒక పిలిపిస్తే వేలాది మంది, లక్షలాది మంది రోడ్డు మీదకి వచ్చారు. వాళ్ళు వ్యక్తిగత లైఫ్ని నష్టపోతారు. అతను వ్యక్తిగత లైఫ్ తీసుకుంటే ఈరోజు ఈ దేశానికి సూత్రం వచ్చి ఉండేది కాదు కదా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు. ఆయన విదేశాల్లో చదువుకునేటప్పుడు ఫీజులు కట్టడానికి వాళ్ళ భార్య అంటే ఒక పక్కన పిల్లవాడికి జ్వరం, ఫీవరు, హెల్త్ బాగోగల, ఉన్నటువంటి డబ్బులు పిల్లవాడి వైద్యానికి ఖర్చు పెట్టాలా లేకపోతే భర్త చదువులకి పంపించాలా అనేటువంటి మీమాంసలో పాపం భర్తకే పంపించి చదివించారు. కుటుంబం నష్టపోయింది కానీ దేశం బాగుపడింది. చేత ఏంటంటే నాకు తెలిసినంత వరకు నేను కూడా మా కేడర్కి కానీ మా నాయకులు కానీ కూడా చెప్తూ ఉంటాను, మనం రాజకీయాల్లోకి వచ్చింది మనం బాగుపడడానికి కాదు, ప్రజల్ని బాగు చేయడానికి. మన రాజకీయాల్లో వచ్చింది మన ఇల్లుని చక్కదిద్దుకోవడం కాదు, మన రాష్ట్రము మన నియోజకవర్గాన్ని చక్కదిద్దుకోవడానికి అనేటువంటి లైన్లోనే నేను పాలిటిక్స్లోకి వెళ్తూ ఉంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నమస్తే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.